హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అలాగే కళ్యాణమస్తు పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అంటే ఇంతకుముందు రిలీజ్ చేశారు కదా, కొంతమందికి మాత్రమే పడింది, కొంతమందికి పడలేదు. సో మరి పెండింగ్ ఉన్న వాళ్ళకి మిగతా వారికి అమౌంట్ పడుతుందా లేదని చాలామంది వీడియో చేయమంటున్నారు. సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. యూజ్ ఉంది అనుకుంటేనే చివరి వరకు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి వైఎస్ఆర్ చేయూత అమౌంట్కి సంబంధించి చాలామందికి అమౌంట్ అయితే స్టేటస్లో పెండింగ్ అని చూపిస్తుంది. సో వాళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు, కొంతమందికి మాత్రం అమౌంట్ క్రెడిట్ అయ్యింది. సో మరి వాళ్ళకి ఈ గవర్నమెంట్ వేసే ఛాన్స్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి చేయూత పథకానికి సంబంధించి ఈ గవర్నమెంట్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, కాబట్టి మనకి పెండింగ్ అమౌంట్ వేసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇది మనకి లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన అమౌంట్ కాబట్టి. సో దీనికి బదులుగా మనకి 1500 స్కీము ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అమలు చేస్తారు. కాబట్టి లాస్ట్ టైము చేయూత పెండింగ్ అమౌంట్ అయితే మనకి ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసే ఛాన్స్ లేదండి, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. లాస్ట్ టైము ఎవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళకి వేస్తామని. ఒకవేళ ఏమైనా చాలామంది లాస్ అయ్యారనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఏమైనా రిలీజ్ చేస్తే దాని గురించి అప్డేట్ ఏమైనా వస్తే నేను చెప్తాను. సో మీరు ప్రతి ఒక్కరూ పడుతుందా లేదని కామెంట్ చేయడం వల్ల మీకు అమౌంట్ పడదు కదండి. అలాగే కళ్యాణమస్తు అమౌంట్ కూడా కొంతమందికి పడింది, కొంతమందికి అయితే పడలేదు. మిగతా వారికి మరి వేస్తారా లేదంటే కళ్యాణమస్తు స్కీమ్ అనేది మనకి పేరు మార్చి రన్ చేస్తున్నారు. ఎందుకంటే కళ్యాణమస్తుని మనకి చంద్రన్న పెళ్లి కానుకగా అయితే మళ్ళీ పేరు అనేది చేంజ్ చేశారు కదా. సో ఆ పథకం ద్వారా అయితే అమలు చేస్తారు. మరి లాస్ట్ టైం రిలీజ్ చేసిన తర్వాత పెండింగ్ ఉన్న వాళ్ళకి పడుతుందా లేదా అనే దాని గురించి అయితే అప్డేట్ లేదు, కానీ కళ్యాణమస్తు అనేది కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ టైం కూడా మనకి ఈ గవర్నమెంట్ పెట్టేటప్పుడు 2020 తర్వాత నుంచి అయితే గవర్నమెంట్ అనేది రన్ చేశారు. అంతకుముందు ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకైతే అమౌంట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కొత్తగా ఈ పథకానికి సంబంధించి అమలు చేసేటప్పటి నుంచి కొన్ని డేట్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఈ డేట్ నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళకే మనకి ఈ పథకం వర్తిస్తుందని. ఇలా ఏమైనా పెడితే అంటే మనకి మొన్న జనవరి నుంచి ఏమైనా పెడితే మనకి ఇంతకుముందు మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది. లేదంటే ఈ స్కీమ్ అమలు చేసినప్పుడు నుంచే మ్యారేజ్ అయిన వాళ్ళకే ఇస్తాము అంటే మీ అందరికీ కూడా పడదండి. దీని గురించి ఇంకా మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు, కాబట్టి వెయిట్ చేయండి, మీకు పడే అవకాశం అయితే ఉంది. కళ్యాణమస్తు స్కీమ్ అనేది రన్ చేస్తున్నారు కాబట్టి. సో జస్ట్ నేమ్ అనేది చేంజ్ చేసి ఈ 2 స్కీముల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.